South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతున్న యాక్టర్స్ కి అందరికీ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అని అంటే సటిల్ గా అవ్వచ్చు డైరెక్ట్ గా అవ్వచ్చు. ఇప్పుడు ఇది ఫ్లేర్ అప్ అయింది కాబట్టి ఐఎమ్ డేరింగ్ టు ఆస్క్ యూ. కరెక్ట్. వాట్ వాస్ యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్? జనాల్ని కలిసే బట్టి అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టేది, వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు ఆస్క్ అనేది. స్టార్టింగ్ లో కొంచెం నా ఇన్నోసెన్స్ వల్ల మేబీ ఐ వాజ్ ఆఫ్ కోర్స్ మీరు నేను నేమ్స్ చెప్పమని మిమ్మల్ని పెట్టాను, బట్ అప్రోచ్ అవ్వడం అనేది సటిల్ గా అవుతుందా, డైరెక్ట్ గా ఎవరి చేత పంపిస్తారా మెసేజ్, ఎలా జరుగుతుంది? డైరెక్ట్ గా కూడా అవుతుంది, ఇండైరెక్ట్ గా కూడా అవుతుంది. బట్ డీల్ ఎలా చేయాలి అంటే నేను ఐ వాజ్ అప్ ఫ్రంట్ టు ద ఫేస్. ఇఫ్ యూ వాంట్ this kind of work, at least don't call people like me అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో కల్పిక, ఐ మస్ట్ ఆస్క్ యూ, మీరు ఎప్పుడు చాలా కాలం పాటు చాలా కాంట్రవర్సీస్ మధ్య ఉన్నారు, చాలా మందిని మీరు చాలా కోపంగా అడ్రస్ చేసి యూనో వాళ్ళని డైరెక్ట్ గా అటాక్ చేసిన సందర్భాలు అంతా దే డోంట్ కమ్ అండ్ టెల్ us why you are not selected for a particular role అని అంతా. సో ఈ ట్రామా వల్ల మీరు తెలియకుండా ఒక బిల్డప్ అయింది, అండ్ దెన్ ఐ హ్యాడ్ కొన్ని పర్సనల్ విషయాలు జరగడం అయింది. లేటర్ ఐ ఎండెడ్ అప్ గెటింగ్ ప్యారలైజ్ విత్ మై రైట్ లెగ్ అండ్ ఐ హ్యాడ్ టు కాల్ ఫర్ ఎ సర్జరీ. నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను, నేను ఓవర్గా రేజ్ఫుల్గా ఉన్నాను, ఓవర్గా రివెంజ్ మోడ్లో ఉన్నాను. రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయాను, ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోయాను, తెలియకుండా ఒక లోన్లీ ప్లేస్కి. ఎవరి మీద కసి? సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఇంకా ఎందుకు బతకాలి. ఐ వెంట సూసైడల్ టెండెన్సీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను, ట్రై చేశాను. దెన్ ఐ హ్యాడ్ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ దాట్ ఆల్సో. అందుకే నేను ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. నా బాడీ కట్ అయ్యాక ఐ రియలైజ్ దట్ వాట్ ఐ డిడ్ వాజ్ యాక్చువల్లీ. ఎప్పుడైనా సమంతతో షేర్ చేశారా యశోద టైంలో? బట్ ఐ అగైన్ వాంట్ టు ఆస్క్ యూ, సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మీకు ట్రామాని పెంచాయని మీరు అంటారా? మీరు పేరు చెప్పకర్లేదు. సి యాజ్ ఐ టోల్డ్, నేను స్టార్టింగ్ స్టేజెస్లో ఐ వాజ్ ప్రిటీ ఇన్నోసెంట్ అండ్ నైవ్. సో నాకు కూడా అసలు అందరు అలా ఉండరు. అండ్ నాట్ జస్ట్ దిస్ ప్రొఫెషన్ అండి, ఎనీ ప్రొఫెషన్లో ద అప్రోచెస్ విల్ బీ కమింగ్. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. సినిమా పరిశ్రమలో కొత్త వాళ్ళకి అంటే వచ్చి నిలదొక్కుకోవడం చాలా కష్టం అని చెప్పి అనేక మంది కథలు విన్నాం, చాలా సక్సెస్ స్టోరీస్ కూడా వింటూ ఉంటాం. అప్పుడప్పుడు సక్సెస్కి చేరుకునే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళ స్టోరీస్ కూడా వింటూ ఉంటాం. టుడే ఐ హ్యావ్ విత్ మీ అన్ ఆస్పైరింగ్ యాక్టర్. చాలా బహుశా గత 10-15 సంవత్సరాల్లో కొన్ని సినిమాలు చేశారు, అంటే తమిళ భాషలో, తెలుగు భాషలో అండ్ హిందీలో కూడా. ఫ్రాంక్లీ తను ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్ అంటే పర్హాప్స్ నాట్ యెట్, కానీ చేసిన రోల్స్ అన్నీ చాలా గుర్తుండిపోయేలా మీనింగ్ఫుల్గా చేశారు. ఈ ప్రాసెస్లో షీ డిస్కవర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హర్ లైఫ్. అండ్ ఈ ప్రాసెస్లో జరిగిన అప్స్ అండ్ డౌన్స్ గురించి ఐ హ్యావ్ విత్ మీ కల్పిక గణేష్, యాక్టర్ అండ్ ఇంకేం చెప్పాలి, మోడల్, అండ్ పర్హాప్స్ నౌ ఐ వుడ్ సే సీకర్ హూ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఆన్సర్స్ చాలా విషయాలకి. కల్పిక, చాలా క్రిప్టిక్గా చెప్పాను మీ ఇంట్రొడక్షన్. లేదు, చాలా బాగా చెప్పారు. యు వర్ ఆన్ ద పాయింట్. సో యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి రావడం అనేది ఇట్స్ అ బిగ్ డెసిషన్, బికాజ్ ఎంత గుడ్ లుక్స్ ఉంటే మాత్రం సరిపోదు, అందరికీ తెలుసు. సో మీకు ఎలా వచ్చింది? హౌ డిడ్ దిస్ హోల్ ఆపర్చునిటీ టు కమ్ టు ది ఇండస్ట్రీ హ్యాపెన్? For me, it was a destiny call, is what I can say, because I have a lot of stage fear, but I always used to be into dancing from my college days, school days anta. So fortunately నాకు స్పెక్టికల్స్ ఉండేది. సో స్పెక్టికల్స్ తీసేస్తే ఎవరు కనిపించేవారు కాదు. సో ప్రశాంతంగా వెళ్ళి డాన్స్ చేసేదాన్ని, పర్ఫామ్ చేసేదాన్ని. సో ఆ పర్ఫార్మెన్స్ ఇది ఉండేది, జీల్ ఉండేది. బట్ నెవర్ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ యాక్టింగ్ కానీ ఐ హావ్ నాట్ డన్ ఎనీ కోర్స్, nothing of that sort. So I went to dance auditions lot of the places lo. From one of the dance audition I was picked for my first film called Prayanam. Not because of my dancing skills, but maybe they wanted that kind of structure at that particular time.
for that film. So I got picked like that anamata. కల్పికా గణేష్ అనగానే ఒక క్లాసిక్ తమిళ నేమ్ గుర్తొస్తుంది. సో ఆయు అంటే మీకు తమిళ భాషతో సంబంధం ఉందా? My mother actually Mysore Tamilian. My daddy Maharashtra AP border mix. It's a love marriage వాళ్ళది. So my dad's name is Ganesh basically. So Tamilians usually father name prefer చేస్తారు as second name. కానీ ఎక్కడో అలా చక్కగా అమరింది అంటే కొన్ని పేర్లు దే గో టుగెదర్ అంటారు కదా. కరెక్ట్. సో ఇట్ హాస్ అ రికాల్ యువర్ నేమ్. Yes. సో ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ రావడం అంటే కన్వెన్షనల్ ఫ్యామిలీస్లో కొంచెం హెసిటేట్ చేస్తారు. True. బికాస్ ఇట్స్ అ న్యూ టెరైన్. Correct. ఇక్కడ ఎలా ఉంటుంది కల్చర్ మనం ఇవ్వగలుగుతామా అని చెప్పి మీకు అలాంటివి అయ్యాయా? After my I think 4 or 5 years of working in industry, I got to know my mom always wanted to be an actress. ఓహో. She never told that. నాకు ముందే చెప్పలేదు తను బట్ నాకు ఒక హైట్ బాగుండేది కాబట్టి షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బికమ్ ఏ మోడల్ టు. అది కూడా నాకు తెలీదు. బట్ దెన్ యాజ్ హౌ ఐ గాట్ మై ఫస్ట్ ఆఫర్ ఫర్ ప్రయాణం, షీ వాజ్ ద వన్ హూ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ తను ఇచ్చిన పుష్ సపోర్ట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. దానివల్ల ఐ కుడ్ పర్స్యూ. అదర్వైజ్ ఐ వాజ్ లైక్ rest of them doing my graduation and got into a software. I was doing a software job. ఓ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మొత్తం చదువు అంతా పూర్తయింది. Yes, graduation. ఆ తర్వాత వచ్చింది ప్రయాణం. ప్రయాణం అని. Yes. ఎలా ఉంది మీ ఇండస్ట్రీలో హౌ వాజ్ యువర్ జర్నీ? అంటే వెరీ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ డెఫినెట్లీ. ఐ ఆబ్వియస్లీ అంటే కొత్త ఇండస్ట్రీ అండ్ దిస్ ఇండస్ట్రీ డజంట్ హ్యావ్ అ రూల్ బుక్ లాగా. It doesn't have a curriculum. It doesn't have a step-by-step procedure. So to understand, you have to travel with it. Okay, experience అనేది మనకి as the age grows, how we evolve. దాని తగ్గట్టు I think even I grew in the industry. I was a very, very introvert person అండి. అసలు మాట్లాడాలంటే ఒక భయం, కెమెరా ఫేస్ చేయాలంటే ఇంకో భయం. But then this industry taught me how to present myself, how to behave. I have not taken any formal training in acting. Or maybe కెమెరా ముందు ఎలా బిహేవ్ చేయాలి అనేది ఐ హావ్ నాట్ టేకెన్. ఇప్పటి వరకు ఐ హావ్ నాట్ టేకెన్. బట్ ఐ థింక్ ద ఇండస్ట్రీ హెస్ టాట్ మీ దట్. సో ఇండస్ట్రీ నేర్పించిన పాఠాలతో మీరు వచ్చారు. డెఫినెట్లీ. ఇంకేం ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి మీకు? అంటే ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తూ ఒక న్యూ కమర్ కమింగ్ ఇన్, మనం రకరకాల ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ కూడా ఇష్యూ మీరు చూస్తున్నారు. కరెక్ట్. అంటే కొత్త వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతున్న యాక్టర్స్కి అందరికీ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అని రకరకాల ఇబ్బందులు, అంటే సటిల్ గా అవ్వచ్చు, డైరెక్ట్ గా అవ్వచ్చు. ఇప్పుడు ఇది ఫ్లేర్ అప్ అయింది కాబట్టి ఐఎమ్ డేరింగ్ టు ఆస్క్ యూ, వాట్ వాజ్ యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్? అంటే మీరు కూడా డిడ్ యు కమ్ అక్రాస్ ఉన్నారా అలాంటి వ్యక్తులు? కొంచెం ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చో లేకపోతే దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని చెప్పే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉండుంటాయి. Definitely, as I told in the initial stages, I didn't know how this works. అంటే ఇది ఎలా, అంటే ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రాపర్ కరికులం లేదు కాబట్టి జనాల్ని కలిసే బట్టి అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టేది, వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ఆస్క్ అనేది. తర్వాత ద వే ఐ రెస్పాండెడ్ ఆర్ విత్ ద వే ఐ ప్రెజెంటెడ్, వాళ్ళకి అర్థమైపోయింది దట్ ఐ డోంట్ వర్క్ హౌ దే వాంట్ మీ టు వర్క్ ఇన్ దట్ పర్టికులర్ వే. సో స్టార్టింగ్లో కొంచెం నా ఇన్నోసెన్స్ వల్ల మేబీ ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ అప్రోచ్డ్ ఇన్ ఫ్యూ ప్లేసెస్, బట్ దాని తర్వాత పెద్దగా పీపుల్ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ వర్కింగ్. ఈ అప్రోచ్ అవ్వడం కల్పిక, ఐ మీన్ ఆఫ్ కోర్స్ మీరు నేను నేమ్స్ చెప్పమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, బట్ అప్రోచ్ అవ్వడం అనేది సటిల్గా అవుతుందా, డైరెక్ట్గా ఎవరి చేత పంపిస్తారా మెసేజ్, ఎలా జరుగుతుంది? డైరెక్ట్గా కూడా అవుతుంది, ఇండైరెక్ట్గా కూడా అవుతుంది, బట్ మనం ఎలా డీల్ చేస్తాం అనేది చాయిసెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్ అండి. డీల్ ఎలా చేయాలి అంటే నేను ఐ వాజ్ అప్ ఫ్రంట్ టు ద ఫేస్, ఐ డోంట్ వర్క్ లైక్ దిస్ అని చెప్పడం జరిగింది. ఆర్ ఐ విల్ సే దట్ ఐ విల్ ఐదర్ స్లాప్ యూ అండ్ గో, ఆర్ ఐ వుడ్ సే దట్ నేను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇలా మాట్లాడితే, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్లీస్ట్ డోంట్ కాల్ పీపుల్ లైక్ మీ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఐ జస్ట్ వాక్ అవుట్. యా. సో అదే అంటున్నా, చాయిసెస్ ఇన్ అవర్ హ్యాండ్స్, వీ హ్యావ్ టు మేక్. అంటే చాలా మందికి ఈ పాటి ధైర్యం కూడా ఉండదు, రైట్, బికాస్ ఏమవుతుందో, ఏం ఫ్లేర్ అప్ అవుతుందో అని చెప్పి, ఒకటి ఆపర్చునిటీస్ పోతాయనే భయం, రెండోది ఎందుకు ఒక పెద్ద డ్రామాటిక్ గా ఒక ఎపిసోడ్ అవుతుంది కదా, మన గురించి రకరకాలుగా అనుకుంటారని చెప్పి. సో ఈ కాంటెక్స్ట్ లో కల్పిక, ఐ మస్ట్ ఆస్క్ యూ, మీరు ఎప్పుడు చాలా కాలం పాటు చాలా కాంట్రవర్సీస్ మధ్య ఉన్నారు, ఫర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ సెడ్ డన్. చాలా మందిని మీరు చాలా కోపంగా అడ్రస్ చేసి వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు ఎలా జరిగింది? అదంతా ఎందుకు జరిగింది? అది వై ఇస్ కల్పిక గణేష్ ఆల్వేస్ ఇన్ న్యూస్? నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే, ఇంటర్వ్యూస్ కూడా నాకు పెద్ద నేను ఇచ్చేదాన్ని కాదు, ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ద వర్క్ షుడ్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్.
సో నేను ఎప్పుడు అలాగే ఐ యూస్ టు ట్రావెల్ విత్ మై వర్క్ అంతా. బట్ ఆఫ్ లేట్ వాట్ హ్యాపెండ్, ఐ థింక్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ విచ్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఇన్ అ వే, వెరీ అన్సర్టన్ ఇన్ అ వే. సో అందంతా అన్సర్టనిటీ వల్ల తెలియకుండా మనకు ఒక ఇన్బిల్ట్ ట్రామా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సమ్వేర్ ఐ థింక్ నాకు అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కూడా అయింది ఇన్ వెయిటింగ్ ఫర్ ద రోల్స్. అంటే నాకు నచ్చే రోల్స్ నాకు రావాలి, నాకు ఇలాంటిదే చేయాలి, సో ఇలాంటి ఎందుకు రావట్లేదు, నేను ఇంకా ఏమేం చేయాలి టు రీచ్ దేర్, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎక్కువ బిల్డప్ అయి ఉండేది. బట్ దెన్ వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ కానీ లైక్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ త్రూ అనేది చాలా ఒక బిల్డప్ ట్రామాలా ఉండేది. అండ్ ఈవెన్ జనాల్ని కలవడం, వై రిజెక్షన్స్ ఎందుకు వచ్చేది అంతా, దే డోంట్ కమ్ అండ్ టెల్ అస్ వై యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ అ పర్టికులర్ రోల్ అని అంతా. సో రీచింగ్ డిఫరెంట్ పీపుల్ ఆల్ ద టైమ్, నాట్ గివింగ్ అప్, I've been doing that. I've been very patient. Fortunately, I got to work with lot of newcomers and very ఏమంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ డైరెక్టర్స్. మంచి రోల్ మీది యాక్చువల్లీ. అవునవును, రీసెంట్ వాజ్ యశోద. అథర్వ కూడా. యా, అథర్వ ఆల్సో అగైన్ ఐ ప్లే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ ఆల్ దట్. సో మంచి రోల్స్ రావడం జరిగింది. బట్ ఇట్ యూస్ టు టేక్ ఇట్స్ ఓన్ టైమ్ అనమాట. అది ఎందుకు అయ్యేది అంటే నేను కొంచెం చూసి ఉండేదాన్ని, ప్లస్ నాకు బికాజ్ నేను చాలా చూసి ఉన్నాను కాబట్టి రావడం కూడా ఇట్ యూస్ టు టేక్ టైం. ఈ ఆస్పెక్ట్ ఏమన్నా మీరు ఫ్రాంక్గా ఓపెన్గా నో చెప్పడం, నేను ఈ రూట్లో అంటే ఒక ఇంపాక్ట్ చేస్తుందంటారా మిమ్మల్ని? లేదు, ఒక లెవెల్ వరకు ఏమైందంటే నేను సైడ్ యాక్టర్గా చేయడం లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడంతో కొన్ని రిజెక్షన్స్ రావడం ఎందుకు జరిగిందంటే, ఈమె హీరోయిన్ కన్నా బాగుంది, హీరోయిన్ కన్నా బాగా మాట్లాడుతుంది, హీరోయిన్ కన్నా టాల్ ఉంది అని చెప్పేసి సైడ్ లైన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, వై డోంట్ ఐ ట్రై యాజ్ అ మెయిన్ లీడ్ when I know the language, when I can carry it off, when I know how to act properly. So అలా ట్రై చేయడం చేసే ప్రాసెస్లో it took a little time for me basically to understand and to make people understand that I am willing to take up a movie which can be responsible on to my shoulders అని చెప్పి. అంటే బేసికలీ మీకు హీరోయిన్కి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకుని మీరు ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేశారా? టైం పట్టింది. సో గ్యాప్ చాలా వచ్చింది. మీరు అంటే ఈ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఇచ్చారో, ఈ రూల్స్ ఇలాగే ఉంటాయి, దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని బహుశా అంటే ఒక థాట్ వచ్చిందా ఎప్పుడైనా? మీరు ఆ రోజు ఆ సో కాల్డ్ కోట్ అండ్ కోట్ కాంప్రమైజ్ కమిట్మెంట్ చేసుంటే వుడ్ థింగ్స్ హావ్ బీన్ డిఫరెంట్? అంటే ఇక్కడ ఇండస్ట్రీ పరిస్థితులు ఏమన్నా మీకు అడ్డొచ్చాయా, మీరే చూజీగా ఉన్నారంటారా అని? మేజర్గా నేనే చూజీగా ఉన్నాను అని చెప్తాను. బికాజ్ నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ మూవీస్ చేయాలని చాలా ఉండేది. ఇట్ వాజ్ నాట్ లైక్ వచ్చామా స్క్రీన్లో కనిపించామా సాంగ్స్ చేసామా అలా. ఐ డోంట్ వాంటెడ్ టు బీ అ డాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ మోర్ ఫర్ ద జనరల్ ఇష్యూస్, మన జరిగే ఇష్యూస్ కానీ, బయోగ్రఫీ బేస్డ్ కానీ, లేకపోతే ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ రోల్స్ కావాలి. రైట్ అలాంటివి అనుకున్నా. కాబట్టి అది రాయడం చాలా తక్కువ కదా. ఈ మధ్య హిందీలో, మలయాళంలో, తమిళ్లో ఎక్కువ జరుగుతుంది. తెలుగులో కూడా ఐ థింక్ దే ఆర్ పికింగ్ అప్ విత్ ద పేస్ ఆఫ్ కమింగ్ అప్ విత్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఆల్ దట్. సో ఈ ట్రామా వల్ల మీరు ఆ ట్రామా ఒక తెలియకుండా ఒక బిల్డప్ అయింది. అండ్ దెన్ ఐ హ్యాడ్ కొన్ని పర్సనల్ విషయాలు జరగడం అయింది. ఆ పర్సనల్ విషయాలు అందరికీ జరుగుతుంది, నేను కాదన్ను. బట్ ఐ థింక్ ఐ కేమ్ అవుట్ ఇన్ అ వే వేర్ ఇట్ షుడ్ నాట్ బీ. అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ దాన్ని అవుట్బర్స్ట్ రావడం అనేది నేను చేసింది మైనస్ అనిపించింది. సో ఇట్ ఈస్ నేను ఎలా చెప్పాలి అంటే, తెలియకుండా ఒక డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయాను. అండ్ ఒక 6 months వాజ్ అ వెరీ heavy experience in my whole life. Like my 37-38 years of my life was dismantled in 36 months. ఎందుకంటే నాకున్న 360 degrees పీపుల్ మీద ఎఫెక్ట్ అయింది. ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ పర్సన్. నా పేరెంట్స్ నుంచి, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, క్లోజెస్ట్ ఏ సర్కిల్, బి సర్కిల్, సి సర్కిల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవ్రీ వన్. అండ్ నేను కలిసే ప్రతి పర్సన్ మీద కూడా ఆ రియాక్షన్ అవ్వడం జరిగింది. తర్వాత I underwent a lot of stress and I was under too much of medications without my knowledge. My physical body మీద ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ అవ్వడంతో later I ended up getting paralyzed with my right leg and I had to call for a surgery. అయ్యో. So that is where after the surgery is when, అంటే సర్జరీ వరకు నేను రియలైజ్ కూడా కాలేదు that
నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను, నేను ఓవర్గా రేజ్ఫుల్గా ఉన్నాను, ఓవర్గా రివెంజ్ మోడ్లో ఉన్నాను. రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాను, ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోయాను, తెలియకుండా ఒక లోన్లీ ప్లేస్కి. ఎవరి మీద కచ్చకసి? లైఫ్ మీద, పరిస్థితుల మీద, ఇండస్ట్రీ మీద, ఎవ్రీథింగ్ టుగెదర్ ఒకసారి చూపించేసింది అది. సో సమ్వేర్ ఐ కుడెంట్ రికగ్నైజ్ నాకు ఏదో రాంగ్ జరుగుతుంది, ఐఎమ్ మెంటలీ చాలా ఎఫెక్ట్ అయింది ఏదో. వన్ పర్టికులర్ రీజన్ ఒకటే కాదు, బట్ దేవర్ మల్టిపుల్ థింగ్స్. అది బ్యాగేజ్ లాగా క్రియేట్ అయిపోయి ఇట్ సమ్వేర్ ఒక అవుట్ బర్స్ లాగా బయటకు వచ్చి ఇట్ మేడ్ అ కేయాస్ అవుట్ ఆఫ్ మై హోల్ లైఫ్ ఇన్ అ వే. నా లైఫ్ అంతా 360 degrees డౌన్ అయిపోయింది. అంటే కారణం ఇస్ దట్ డిప్రెషన్. అండ్ పోస్ట్ సర్జరీ ఈజ్ వెన్ ఐ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. నాకు లైఫ్లో ఇంకేం లేదు. సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఇంకా ఎందుకు బతకాలి, లైక్ ఐ హ్యావ్ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్, ఇంకా ఎందుకు బతకాలి, నేను అవసరం లేదు ఇంకా ఈ లైఫ్ జీవించడం అని చెప్పేసి. బికాస్ ఎంత హర్ట్ చేశానంటే అందరినీ, అసలు అవసరం లేకుండా బేసికల్ అస్సలు ఐ డెంట్ ఈవెన్ కమ్ టు అ రియలైజేషన్ పాయింట్. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ డూయింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అండ్ ఆఫ్టర్ పీరియడ్ లైక్ నేను ఒక ట్రామాలో ఐ వెంట్ త్రూ పోస్ట్ సర్జరీ కూడా ఒక మెంటల్ ట్రామాలో వెళ్తూ ఐ వెంట్ సూసైడల్ టెండెన్సీకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సూసైడ్ కూడా అటెంప్ట్ చేశారా? ట్రై చేశాను. దెన్ ఐ హ్యాడ్ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ దాట్ ఆల్సో. వై ఐఎమ్ వాంటింగ్ టు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాలనుకుంటానంటే అందరికీ జరుగుతుందండి, చాలామందికి దే గో త్రూ లాట్ ఆఫ్ ఇమోషనల్ బ్యాగేజ్. దాన్ని మనం రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అందుకే నేను ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అండ్ రికగ్నైజ్ చేయడం ఒకటే కాదు, ఇప్పుడు మనకు ఒక ఫీవర్, కోల్డ్, కాఫ్ ఎలా వస్తుంది, మెంటల్ డిజీజ్ ఇస్ ఆల్సో అ డిజీజ్ విచ్ హ్యాస్ టు బి వోకల్. కానీ మీకు సిమ్టమ్స్ అస్సలు తెలియలేదు కదా, అంటే మీకు అసలు ఆ థాట్ కూడా రాలేదు అస్సలు. యా, అండ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ వాజ్ ఎక్సెసివ్ ఆన్లైన్ షాపింగ్ అంట for the disease that I have, which is called bipolar. Fortunately, I'm recovering from it. I've taken a lot of medications and takes a lot of courage to come out. మీరు ఎంత ధైర్యంగా బయటకు వచ్చి నాకు మెంటల్ ఇల్నెస్ ఉందని చెప్పారు. ఆఫ్ కోర్స్ ఇది విన్నాం మనం, అదర్ యాక్టర్స్ చెప్పడం, బట్ ఒక స్టేజ్ చేరిపోయాక చెప్పడం వేరు. అప్పుడు వాళ్ళు పికాసో ఏది వేసినా పెయింటింగ్ అన్నట్టు, యాక్టర్స్ అండ్ చాలా అచీవ్ చేసిన వాళ్ళకి అదొక నాన్ ఇష్యూ. బట్ మీరు ఇంకా అస్పైరింగ్ స్టేజ్లో ఉండి చెప్పడం అనేది ఇట్స్ అన్ అమేజింగ్ కరేజ్. థ్యాంక్ యూ అండి. సో ఎలా అసలు ఎవరైనా చెప్పేవారా మీ చుట్టూ ఉండేవాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ? అంటే 2-3 ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ యాక్చువల్లీ రికగ్నైజ్డ్, బట్ వాళ్ళకి నన్ను రీచ్ అయ్యి చెప్పే ధైర్యం కూడా రాలేదు. ఎందుకంటే ఎక్కడో ఒక రీచబిలిటీ యాక్సెస్లో లేకుండే నేను. ఓవర్ అగ్రెసివ్ అండి, ఓవర్ అగ్రెషన్, యాంగర్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్, అందరికి ఉంటుంది. బట్ ఓవర్ లెవెల్లో వెళ్ళిపోయి నన్ను నేను ఓవర్గా చేసేసుకోవడం, తెలియకుండా పోక్ చేసి మరీ హర్ట్ చేయడం, ఏదో పాత టాపిక్స్ తీసి మరీ హర్ట్ చేయడం, అంటే అన్నెసరీ థింగ్స్. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మెమరీ బ్యాంక్ కదా. సో సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు జస్ట్ లెట్ ఇట్ గో. ఆ లెట్ గో అనే ప్రాసెస్ అవ్వలేదు నాకు, నా సిస్టంలో అవ్వలేదు. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ ద హీలింగ్ ప్రాసెస్. బట్ దెన్ అప్పుడు దే కుడెంట్ కమ్ అండ్ అప్రోచ్ మీ అండ్ టెల్ మీ డైరెక్ట్లీ అన్నట్టు. లైక్ కొన్ని విషయాలకి మనం కొంచెం బాధపడతాం, కొన్ని విషయాలకి కొంచెం ఎక్కువ బాధపడతాం. నేనేంటంటే ఈవెన్ ద ఫస్ట్ లెవెల్ బాధని కూడా నేను దాన్ని జూమ్ లెన్సెస్లో చూసేసి దాన్ని రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఎట్లా అంటే ఒక స్విగ్గీ పర్సన్తో, ఒక డాక్టర్తో, ఒక పోలీస్ పర్సన్తో, ఎవ్రీ పర్సన్ ఐ హ్యాడ్ అన్ ఇష్యూ. ఇట్ వాజ్ నాట్ లైక్ ఐ వాంట్ టు టార్గెట్ సమ్మన్ అని కాదు, దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఎనీవన్ హూ వాజ్ కమింగ్ ఇన్ టు మై బౌండరీ, నా బౌండరీలో వచ్చేసి ఏదైనా మాట్లాడినా నేను అది తీసుకోలేకపోతున్నా. ఇట్స్ లైక్ నేను ఐఎమ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అని, ఐ ఎగ్జిస్ట్ ఇన్ దట్ వరల్డ్ అన్నట్టు ఫీలింగ్లో వెళ్ళిపోయా. ఇట్ వాజ్ అ వెరీ లోన్లీ స్పేస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఇట్స్ అ వెరీ స్కేరీ స్పేస్ టు, బికాస్ మన కంట్రోల్లో మనం ఉండము, మనకు తెలీదు వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నా బాడీ కట్ అయ్యాక ఐ రియలైజ్ దట్ వాట్ ఐ డిడ్ వాజ్ యాక్చువల్లీ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్. హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్? అంటే మీకు బాడీ కట్ అయ్యాక ఎందుకు అంటున్నారు? అంటే ఎందుకంటే ఒక షాక్ లా పనిచేస్తుందంటారా? ఇన్ అ వే, imagine I think because of the whole trauma and stress that I took also, it led me to the surgery in a way. It was partially connected and it was a lower back surgery. appudu meeku ardhamaindi that yes ante because I andarni dooram cheseskunnanu, including my parents, my brother, my closest people. In fact, everyone went till a stage thinking that na suicidal note bayitiki vastundi, my suicide news will be coming out next ani, anta bayamlo elipayala andaru. So everyone tried to reach me, but access అస్సలు దొరకట్లేదు జనాలు. They were scared where I will probably shatter them on social media.
ఇట్లా ఏదో ఒకటి చేస్తానని భయం పట్టేసుకున్నారు వాళ్ళు. సో నో వన్ కుడ్ యాక్చువల్లీ రీచ్ మీ. బట్ ఆఫ్టర్ మై